బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వైసీపీలో చిచ్చు మొదలైంది. చిలకలూరుపేట ఇన్ఛార్జిగా ఉన్న మల్లెల రాజేష్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆయనకు టికెట్ ఇవ్వకపోవచ్చునన్న వార్తల మధ్య ఏర్పాటైన సమావేశంలో మంత్రి విడుదల రజని మీద రాజేష్ నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. చిలకలూరుపేటలో తనకు టికెట్ ఇవ్వటానికి మంత్రి 6.5 కోట్లు తీసుకున్నట్లు రాజేష్ నాయుడు ఆరోపించారు. మంత్రిగా పనిచేసి గుంటూరు వెళ్లి పోటీ చేయటం కాదు, చిలకలూరుపేటలో పోటీ చేయమని కూడా సవాల్ విసిరారు. రాజేష్ నాయుడు స్థానంలో ఇంకెవరినైనా టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న మాటలతో ఆగ్రహించిన కార్యకర్తలు ఒంటి మీద కిరోసిన్ పోసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దయచేసి బాబు పల్నాడు జిల్లా చిలకలూరుపేట వైసీపీలో చిచ్చు మొదలైంది. చిలకలూరుపేట ఇన్ఛార్జిగా ఉన్న మల్లెల రాజేష్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం రాష్ట్రంలో వైసీపీ నేతల మధ్య అంతర్గత పోరు మొదలైందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి విడుదల రజని అక్కడ ఉన్న చిలకలూరుపేట ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు వద్ద 6.5 కోట్లు 5 కోట్లు తీసుకుందని చెప్పేసి ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో గతంలో చూసుకున్నట్టే మాత్రం ఏదైతే ఉన్నారో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పంచాయతీ వెళ్ళింది. ఈ పంచాయతీ వెళ్ళిన తర్వాత అక్కడ 3 కోట్ల రూపాయలు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పించారని చెప్పేసి మల్లెల రాజేష్ నాయుడు వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ అభ్యర్థిని మారుస్తారు అని చెప్పేసి అవుతుంది. అభ్యర్థిని మాత్రం ఖరారు చేసే విషయంలో నాకు ప్రమేయం లేకుండా మాత్రం ఎవరైనా అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి తన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీలో మాత్రం అంతర్గత పోరు మొదలైందని చెప్పేసి వైసీపీ నేతలు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే చూసుకుంటే పలు చోట్ల కూడా ఆమెకి ఇష్టమౌనంగా ఉన్న పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా అక్కడ తప్పించేశారు. అక్కడ కూడా తప్పించేసిన తర్వాత ఎలంబాలజీని తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. సీతో వరకు చూసుకుంటే మాత్రం చీరాలలో మాత్రం అతనికి ఇప్పటికే కరణం బలరాం అక్కడ ఉన్నారు. కరణం బలరాం ఉన్న తర్వాత అక్కడి నుంచి కరణం బలరాంకి అక్కడ చీరాలలో మాత్రం చోటు ఇస్తానని చెప్పి అధిష్టానం వెల్లడించింది. అక్కడ కరణం బలరావుని తప్పించేసి నాకు సీటు ఇవ్వకపోతే మాత్రం అక్కడ రాజీనామా చేసే అవకాశాలు కూడా మెండుకున్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం మంత్రి విడుదల రజనీకి ఇప్పుడు మాత్రం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. ఈ పరిణామాల వద్ద 3 కోట్లు ఇవ్వకపోతే మాత్రం అక్కడ బలమైన అభ్యర్థిని బరిలో దింపుతాను, వారికే సపోర్ట్ చేస్తామని చెప్పేసి రాజేష్ నాయుడు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం అక్కడ ఇప్పటికి మంత్రి రజనీ మాత్రం ఎందుకు తీసుకొస్తున్నారు, ఇప్పటికే మాత్రం మరి రాజశేఖర్ వద్ద తప్పనిసరిగా మాత్రం అక్కడ అతన్ని పోటీ చేస్తే మాత్రం 20 కోట్ల రూపాయలు నేను ఖర్చు చేస్తాను, మరి రాజశేఖర్ పేరు మాత్రం ఇంతటిగా అభ్యర్థించా. ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే మాత్రం మరి రాజశేఖర్ కి అదేవిధంగా విడుదల రజనీకి మధ్య సైద్య పోరు నడుస్తుందని చెప్పుకోవాలి. వర్గ విభేదాలు ఉన్నాయి గత కొంతకాలం నుంచి. అక్కడ ఎరుగు వర్గాల మీద భారీగా ఇద్దరి మధ్య పోటాపోటీలు కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మొదట్లో అక్కడ కమ్మ సామాజిక వర్గాలు చెందిన మరి రాజశేఖర్ సతీమణికి మాత్రం సీట్ ఇస్తామని చెప్పేసి భావించారు. కానీ మాత్రం అక్కడ సీట్ ఇవ్వలేదు. వెంటనే తెర మీద తీసుకొచ్చే మల్లెల రాజేష్ నాయుడిని మంత్రి విడుదల రజనీ స్వయంగా తీసుకొచ్చింది. ఇప్పుడు మంత్రి విడుదల రజనీ మాత్రం మల్లెల రాజేష్ నాయుడిని తప్పిస్తున్నారని చెప్పేసి ఒక సమాచారంతో మల్లెల రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాత్రం అక్కడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మేయర్ గా ఉన్న కావటి మనోహర్ నాయుడు పేరు వినిపిస్తుంది. కావటి మనోహర్ నాయుడు కొద్ది రోజుల క్రితం మరి రాజశేఖర్ కలిసి తనకు సపోర్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. కానీ మరి రాజశేఖర్ మాత్రం తనకు హామీ ఇవ్వకుండా తప్పనిసరిగా మాత్రం నీకు రాజకీయాలు చేయడం తెలుసు, రాజకీయాలు గత కొంతకాలం నుంచి ఉన్నావు, తప్పనిసరిగా నీ పని నువ్వు చేసుకుంటా వెళ్తూ ఉండాలి అని చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టు మాత్రం కొత్త అభ్యర్థిని బరిలో దింపుతా మాత్రం అక్కడ సొంత ఇంట్లోనే అంటే వైసీపీలోనే వర్గపోరు మొదలైతే అని చెప్పుకోవాలి. ఇప్పుడు చూస్తున్నట్టు మాత్రం 3 కోట్ల రూపాయల డబ్బులు మాత్రం మంత్రి విడుదల రజనీ స్వయంగా నాకు ఇవ్వాలి అని చెప్పేసి మల్లెల రాజేష్ నాయుడు చెప్పడం పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయడం జరిగింది. దాంతో పాటు కూడా కొంతమంది కేసులు కూడా పోసుకొని మల్లెల రాజేష్ నాయుడు వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ నినాదాలు కూడా చేసిన పరిస్థితి నెలకొంది.
డౌన్ నీకు దమ్ము ఉంటే మాత్రం చిలకలూరుపేటలో వచ్చి పోటీ చేయాలని చెప్పి మంత్రి విడుదల రజనీకి కూడా సవాల్ చేసిన పరిస్థితి నెలకొంది. గుంటూరుకు వెళ్లాల్సిన అవసరం ఏంది? ఇక్కడ నీకు మంచి పేరు ఉంటే ఇక్కడే పోటీ చేయాలి, కానీ గుంటూరుకు వెళ్ళామంటే ఇక్కడ తప్పులు చేసినట్టు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని మీద వాటికి మంత్రి విడుదల రజనీ ఎలాంటి ప్రకటన కూడా వెలవెత్తలేదు. అదేవిధంగా కూడా చూస్తుంటే మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డిని తెర మీద తీసుకొచ్చారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వైసీపీ అధిష్టానం నుంచి కూడా అక్కడ ఇటువంటి క్రమశిక్షణా చర్యల మీద, లేదంటే మాత్రం అక్కడి నుంచి కూడా వైసీపీ అధిష్టానం నుంచి కూడా ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. అంటే దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్టు మాత్రం మరికొద్దిసేపు మాత్రం దీని మీద ప్రకటన వెలువడే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఈ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా మళ్ళీ తప్పిస్తారా లేకపోతే ఉంచుతారా అని చెప్పేసి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న తరుణంలో దీని మీద ఏం జరుగుతుంది అని చెప్పి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా చూసుకోవడం మాత్రం ఇక్కడ గుంటూరుకు పశ్చిమ నియోజకవర్గానికి మంత్రి విడుదల రజనీ వచ్చిన తర్వాత ఒక వర్గాలుగా వివాదాలు కూడా తలెత్తుతున్నాయని చెప్పేసి కొంతమంది కూడా భావిస్తున్నారు. దీని వైపు చూసుకున్నట్టు మాత్రం మంత్రి విడుదల రజనీ అక్కడ చెల్లూరుపేటలో మాత్రం చూసుకుంటే అక్కడ ఆరోపణలు వ్యక్తం అవుతుంటే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఒక వర్గ విభేదాలు వర్గాలు కూడా కూడగడుతుందని చెప్పేసి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మళ్ళీ రాజేష్ చేసిన ఆరోపణలు మిగతా 3 కోట్ల రూపాయలు మంత్రి విడుదల రజనీ తనకి ఇచ్చి ఉపయోగం ఊహించుకుంటుందా, లేకపోతే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వైసీపీ అధిష్టానం తన పక్కన తప్పిస్తుంది అనేది మనం వేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఓకే, థ్యాంక్ యూ వీరస్వామి. దయచేసి బాబు